మన చాప్టర్కి వచ్చేసరికి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ చాప్టర్లో మనం ఏం చూడబోతున్నాం? సో యూజువల్గా ఏంటంటే ఈ చాప్టర్లో మనం ప్రీవియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్లో సో జీన్స్ ఫ్యాక్టర్స్, క్రోమోజోమల్ లెవెల్, సో క్రోమోజోమల్ జీన్స్ ఫ్యాక్టర్స్ వీటి వరకే చూసాం. ఇప్పుడు మనం డిఎన్ఏ లెవెల్ వరకు చూస్తున్నాం, అంటే మాలిక్యులర్ లెవెల్ వరకు. సో డిఎన్ఏ ఇస్ అ మ్యాక్రోమాలిక్యూల్, ఆర్ఎన్ఏ ఇస్ అ మ్యాక్రోమాలిక్యూల్. ఈ లెవెల్లో ఎలా ఇన్ఫర్మేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది అర్థం అవ్వాలంటే అసలు న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సో మనకు తెలుసు మోర్ దాన్ 10,000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది ఇది. సో న్యూక్లిక్ యాసిడ్స్లో రెండు ఉంటాయి, డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ. మనలో బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ డిఎన్ఏ. డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాం, కానీ కొన్ని వైరసెస్ ఉంటాయి, రెట్రో వైరసెస్, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన బాడీలో అన్ని మ్యాక్రోమాలిక్యూల్స్లో ఇది వన్ ఆఫ్ ద మ్యాక్రోమాలిక్యూల్. దీంట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటుంది, ఎందుకంటే నైట్రోజనస్ బేసెస్ ఉంటుంది కాబట్టి. ఫ్రైడ్రిచ్ మిషర్ ఫస్ట్ పర్సన్ ఫ్రైడ్రిచ్ మిషర్ అనే ఫస్ట్, ఇందులో లిస్ట్ ఆఫ్ సైంటిస్టులు ఉంటాయి, టు ఐసోలేట్ న్యూక్లిక్ యాసిడ్ ఫ్రమ్ పస్ సెల్స్. ఈ కాల్డ్ ఇట్ న్యూక్లియిన్. న్యూక్లియస్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి ఫ్రైడ్రిచ్ మిషర్ దాన్ని న్యూక్లియిన్ అన్నారు, న్యూక్లియస్ లోపల కనిపించింది కాబట్టి. రిమెంబర్, అది హైడ్రోఫిలిక్ అండ్ అసిడిక్ నేచర్ కలిగింది, నెగటివ్లీ చార్జ్డ్. సో ఇవన్నీ హెన్స్ ఆల్ట్మన్ అనే అతను ఈ కాల్డ్ ఇట్ యాజ్ న్యూక్లిక్ యాసిడ్. ఆల్ట్మన్ న్యూక్లిక్ యాసిడ్ అన్నాడు. ఫస్ట్ యాక్చువల్గా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది ఫ్రైడ్రిచ్ మిషర్. 2 టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ. ఫస్ట్ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ చాలా లివింగ్ ఆర్గానిజమ్స్. దిస్ క్యారీస్ ద కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఇట్ ఈస్ అ లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సీరైబోన్యూక్లియోటైడ్స్. చాలా పెద్ద పాలిమర్ అది డిఆక్సీరైబోన్యూక్లియోటైడ్స్కి. లెంత్ ఆఫ్ డిఎన్ఏ అనేది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ని బట్టి లెంత్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మన హ్యూమన్స్లో తీసుకుంటే నియర్లీ 2.2 మీటర్స్ ఉంటుంది డిప్లాయిడ్. అదే హ్యాప్లాయిడ్ తీసుకుంటే 1.1 మీటర్. సో యూకారియోటిక్ డిఎన్ఏ ఈజ్ ఫౌండ్ ఇన్ న్యూక్లియస్. మన న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది. చీఫ్ కంపోనెంట్ ఆఫ్ క్రోమోజోమ్ తయారయ్యేదే డిఎన్ఏ ఇంకా హిస్టోన్ ప్రోటీన్స్ ద్వారా. డిఎన్ఏ నాట్ ఓన్లీ న్యూక్లియస్లో మాత్రమే కాదు, మైటోకాండ్రియాలోను క్లోరోప్లాస్ట్లో కూడా ఉంటాయి. అవి డబుల్ స్టాండర్డ్, నేకెడ్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏస్ అవి. అండ్ అందుకే సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్ కింద మనకి క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా వస్తుంది. కెమికల్లీ డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి? డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది. రైబోస్ షుగర్ అంటే 5 కార్బన్ షుగర్. కరెక్ట్గా సెకండ్ కార్బన్లో మనకు ఆక్సిజన్ లూస్ అవుతుంది, అదే డిఆక్సీ రైబోస్ షుగర్. మళ్ళీ ఫాస్ఫేట్ గ్రూప్ H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్లా ఉంటుంది, అండ్ నైట్రోజనస్ బేస్. సో ఇది C5H10O4. సో ఇది పెంటోస్ షుగర్ హ్యావింగ్ ద మాలిక్యులర్ ఫార్ములా. డిఆక్సీ రైబోస్ షుగర్ ఎందుకంటే ఒక ఆక్సిజన్ ఉండదు, సెకండ్ కార్బన్ మీద ఒక ఆక్సిజన్ ఉండదు. సో H3PO4 మనం ఇక్కడ చూసినట్టయితే H3PO4 కనిపిస్తుంది కదా. సో ఇది ఫాస్ఫేట్ గ్రూపు, జనరల్గా ఫాస్ఫోరిక్ యాసిడ్ నుంచి వస్తుంది. ఫాస్ఫేట్ గ్రూపు, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్మ్స్ ద ఫాస్ఫేట్ గ్రూప్. మాలిక్యులర్ ఫార్ములా H3PO4. అండ్ ఇది మెయిన్గా అసిడిక్ నేచర్ ఆఫ్ డిఎన్ఏకి రెస్పాన్సిబుల్. నైట్రోజనస్ బేస్ అంటే ఏంటంటే నైట్రోజన్ కంటైనింగ్ మాలిక్యూల్, అందుకే వీటిని నైట్రోజనస్ బేసెస్ అని పిలిచారు. ఇవి 2 టైప్స్, ప్యూరైన్స్ ఒకటి, పిరిమిడన్స్ ఒకటి. ప్యూరైన్స్ అనేవి డబుల్ రింగ్డ్ హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్. మీరు ఇక్కడ పిక్చర్లో కూడా చూడొచ్చు. గ్వానైన్ ఒకటి, అడినైన్ ఒకటి, హెటిరోసైక్లిక్ డబుల్ రింగ్, అంటే సిమిలర్గా ఉండదు, అటు ఇటు హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్. 2 టైప్స్ ఆఫ్ ప్యూరైన్స్ ఉంటాయి, అడినైన్ ఒకటి, గ్వానైన్ ఒకటి. అలానే పిరమిడన్కి వస్తే సింగిల్ రింగ్డ్ స్ట్రక్చర్, హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్. ఇది 2 టైప్స్ ఆఫ్ పిరమిడన్స్ ఉన్నాయి డిఎన్ఏలో, సైటోసిన్, థైమిన్. అదే ఆర్ఎన్ఏలోకి వచ్చేసరికి యురాసిల్ అని ఉంటుంది. సో నైట్రోజనస్ బేస్కి మళ్ళీ షుగర్కి మధ్యలో ఉండే బాండ్ని ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. నైట్రోజనస్ బేస్ ప్లస్ షుగర్. సో న్యూక్లియోసైడ్స్కి వస్తే కాంపౌండ్స్ ఫార్మ్డ్, పెంటోస్ షుగర్, నైట్రోజనస్ బేస్ కలిసి ఫామ్ అయితే న్యూక్లియోసైడ్ అంటారు. సో యూజువల్గా ఈ నైట్రోజనస్ బేస్లో సో ఫస్ట్ కార్బన్ ఏమో పెంటోస్ షుగర్తో అటాచ్ అవుతుంది బై ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. సెకండ్ కార్బన్లో ఆక్సిజన్ ఉండదు. సో ఇన్ అడిషన్ ఇప్పుడు డిఎన్ఏ న్యూక్లియోసైడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్, న్యూక్లియోసైడ్ అంటే డిఆక్సీ రైబోస్ షుగర్ ప్లస్ నైట్రోజనస్ బేస్. ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, డిఆక్సీ రైబోస్ షుగర్, నైట్రోజనస్ బేస్ రెండింటిని కలిపి మనం న్యూక్లియోసైడ్ అంటాం. సో న్యూక్లియోసైడ్కి టర్మినాలజీ ఇది. సో డిఎన్ఏ అడినైన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్,
డిఆక్సీ అడినోసిన్. guanine plus deoxyribose sugar, deoxyguanosine. Cytosine plus deoxyribose sugar, deoxycytidine. Thymine plus deoxyribose sugar, deoxythymidine. సో ఇలాంటి పేర్లు వస్తాయి. ఇవి వాటి స్ట్రక్చర్స్. న్యూక్లియోటైడ్కి వచ్చేసరికి సో మనకి ద కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్ విత్ న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయితే దాన్ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో 4 types ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. డిఆక్సీ అడినోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీగ్వానోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీసైటిడిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీథైమిడిన్ మోనోఫాస్ఫేట్. ఇక్కడ మనం చూసినట్టయితే పిక్చర్ ఇలా ఉంటుంది. నైట్రోజనస్ బేస్, షుగరు. సో ఈ న్యూక్లియోసైడ్కి కానీ ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయితే ఇది న్యూక్లియోటైడ్ అవుతుంది. పాలీన్యూక్లియోటైడ్ స్ట్రాండ్. సో చాలా నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్తో లింక్ అయి ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ 5' ఫ్రీగా ఉంది, అంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్తో ఏది అటాచ్ అవ్వలేదు. ఈ 5'ని ఫాస్ఫేట్ ఎండ్ అంటాం బై ఈచ్ అదర్. మిగతావి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్తో కనెక్ట్ అయింది, పాలీన్యూక్లియోటైడ్ స్ట్రాండ్. ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ బిట్వీన్ 5'కి 3'కి మధ్యలో ఉంటుంది. అంటే ఒక షుగర్ యొక్క 5th కార్బన్ ఇంకొక షుగర్ యొక్క 3rd కార్బన్ మధ్యలో ఫాస్ఫేట్ బాండ్, డైఎస్టర్ బాండ్. 5th కార్బన్ ఆఫ్ ఒక షుగరు, 3rd కార్బన్ ఆఫ్ అనదర్ షుగరు. ఈ రెండు కూడా మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక సైడ్ ఏమో 3rd కార్బన్ ఫ్రీగా ఉంటుంది, ఒక సైడ్ ఏమో 5th కార్బన్ ఫ్రీగా ఉంటుంది. ఇటు సైడ్ 3rd కార్బన్ ఫ్రీగా ఉంటే హైడ్రాక్సైల్ ఎండ్ అంటాం. అటు సైడ్ 5th కార్బన్ ఫ్రీగా ఉండేది ఫాస్ఫేట్ ఎండ్ అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారంటే వాట్సన్ ఇంకా క్రిక్. సో ఫస్ట్ ప్రపోజ్డ్ స్ట్రక్చరల్ మోడల్ ఇన్ 1953లో. సో వీళ్ళకిద్దరికి 1962లో, అంటే అప్రాక్సిమేట్లీ 10 years తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అకార్డింగ్ టు వాట్సన్ అండ్ క్రిక్ ఏంటంటే డిఎన్ఏ అనేది 2 పాలీన్యూక్లియోటైడ్ కాయిల్ టుగెదర్ ఇన్ హెలికల్ మేనర్లో కాయిల్ అయి ఉంటుంది. సో కాబట్టి హెన్స్ ద నేమ్ వాట్సన్ అండ్ క్రిక్ డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అని ఇచ్చారు. సో నిజానికి ఈ వాట్సన్ అండ్ క్రిక్ సో నోబెల్ ప్రైజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 34. సో ఈయనే వాట్సన్, సో హీఈస్ క్రిక్. చాలా యంగ్ ఏజ్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళకి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్ చూస్తే డబల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ మాలిక్యూల్. షుగర్ ఇంకా ఫాస్ఫేట్ అనేది మెయిన్ బ్యాక్ బోన్ని ఫామ్ చేస్తుంది. అండ్ మధ్యలో నైట్రోజనస్ బేసెస్ లోపలికి ప్రొజెక్ట్ అయినట్టు ఉంటుంది. 2 strands ఆఫ్ డిఎన్ఏ ఈచ్ అదర్ యాంటీ ప్యారలల్గా ఉంటుంది. ఒకటి 3' to 5' అంటే ఒకటి 5' to 3' ఉంటుంది. 2 strands ఆఫ్ డిఎన్ఏకి కామన్ డయామీటర్ 20 యాంగ్స్ట్రామ్స్ అనేది కామన్ డయామీటర్. అడినైన్ ఆఫ్ ఒక స్ట్రాండ్ ఏమో థైమెన్తో పేర్ అవుతుంది. అండ్ వాటి మధ్యలో 2 hydrogen బాండ్స్ ఉంటాయి. అండ్ థైమైన్ ఆఫ్ 1 strand పేర్ విత్ అడినైన్ ఆఫ్ అదర్, దీని మధ్యలో కూడా 2 hydrogen బాండ్స్ ఉంటాయి. సో guanine ఆఫ్ 1 strand పేర్ విత్ సైటోసిన్ ఆఫ్ అనదర్ స్ట్రాండ్ బై 3 hydrogen బాండ్స్. guanineకి సైటోసిన్కి మధ్యలో 3 hydrogen బాండ్స్ ఉంటాయి. సైటోసిన్కి guanineకి మధ్యలో కూడా 3 hydrogen బాండ్స్ ఉంటాయి. సో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటారు దాన్ని. ఒక స్ట్రాండ్ 1 strand ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ కానీ మనకు తెలిస్తే అదర్ స్ట్రాండ్ కూడా తెలిసిపోతుంది, రైట్. సో కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ట్విస్ట్ ఈచ్ అదర్ అట్ డిస్టెన్స్ ఆఫ్. సో ఒక టర్న్కి మనకి ఎంత ఉంటుందంటే 34 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఒక 34 యాంగ్స్ట్రామ్స్లో ఒక టర్న్లో 34 యాంగ్స్ట్రామ్స్ ఉంటాయి. ఇదే మనం సో ఒక్కొక్క ట్విస్ట్లో ఒక్కొక్క ట్విస్ట్లో 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఒక 2 బేస్ పేర్స్కి మధ్య డిస్టెన్స్ 3.4 యాంగ్స్ట్రామ్స్. 34 యాంగ్స్ట్రామ్స్ ఇది. అదే నానోమీటర్స్లో చెప్తే 3.4 నానోమీటర్స్. మనం ఇక్కడ చూడొచ్చు, ఒకటేమో 3' to 5', ఇంకోటేమో 5' to 3'. సో దీన్ని మైనర్ గ్రూ అంటారు, దీన్ని మేజర్ గ్రూ అంటారు. నైట్రోజనస్ బేసెస్, షుగర్, ఫాస్ఫేట్, బ్యాక్ బోన్. సో 3.4 నానోమీటర్స్ లేదా 34 యాంగ్స్ట్రామ్స్ అంటాం. సో రెండిటికి మధ్య 2 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్కి మధ్యలో 2 న్యూక్లియోటైడ్స్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి 0.34 నానోమీటర్స్ అయినా చెప్పచ్చు, 3.4 యాంగ్స్ట్రామ్స్ అనైనా చెప్పచ్చు.
సో డయామీటర్ 20 యాంగ్స్ట్రామ్స్ లేదా 2 నానోమీటర్స్. సో ఇది పిక్చర్ యాక్చువల్గా మనకి ఇక్కడ 2 నానోమీటర్స్ లేదా 20 యాంగ్స్ట్రామ్స్. మేజర్ గ్రూవ్, మైనర్ గ్రూవ్ ఇలాగా. సెంట్రల్ డాగ్మా అంటే ఏంటంటే వన్ వే ఆఫ్ ఫ్లో ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఎన్ఏ టు ప్రోటీన్, దాన్నే సెంట్రల్ డాగ్మా అంటాం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్, మళ్ళీ డిఎన్ఏ టు డిఎన్ఏ అంటే రెప్లికేషన్. ఈ సెంట్రల్ డాగ్మాని ఇచ్చింది ఎవరంటే క్రిక్. సో ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ప్రోకారియోటిక్స్. ప్రోకారియోటిక్స్లో మనకి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉండనే ఉండదు. డిఎన్ఏ ఈజ్ నాట్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద సెల్, మొత్తం సెల్ మొత్తం ఉండదు. సో కొన్ని ప్రోటీన్స్ తోటి ఇది బౌండ్, ఇట్ హెల్డ్ టుగెదర్ విత్ సమ్ ప్రోటీన్స్ ఇన్ ఎ రీజన్, దాన్ని న్యూక్లియాయిడ్ అంటాం. సో డిఎన్ఏ ఇన్ న్యూక్లియాయిడ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఏ లార్జ్ లూప్ held be proteins. Packing of DNA in eukaryotics. DNA యూకారియోటిక్స్లో ఎలా ప్యాక్ అయి ఉంటుందంటే మనకు తెలుసు డిఎన్ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్. సో ప్యాక్ చేయాలంటే ఆపోజిట్ ఛార్జ్, పాజిటివ్లీ ఛార్జ్డ్ హిస్టోన్ ప్రోటీన్స్ ఉండాలి. సో ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ హిస్టోన్ ప్రోటీన్స్లో మనకి ఎక్కువగా ఆర్జినైన్ లైసిన్ ఉంటుంది. ఆల్ గుర్తుపెట్టుకోవాలి. సో హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ టు ఫార్మ్ 8 యూనిట్స్, దాన్నే హిస్టోన్ ఆక్టమర్ అంటారు. సో దీంట్లో H1 అనేది మనకి ఇక్కడ లింకర్ హిస్టోన్గా ఉంటుంది. H2A, H2B, H3, H4 ఇవి హిస్టోన్ ఆక్టోమర్లో ఉంటాయి. ఒక్కొక్కటి 2 ఉంటాయి, అలా 8 ఉంటాయి అన్నమాట. ఈ మొత్తాన్ని కలిపి మనం న్యూక్లియోసోమ్ అంటాం. న్యూక్లియోసోమ్ అంటే హిస్టోన్ ఆక్టోమర్ ప్లస్ డిఎన్ఏ. సో నెగిటివ్లీ ఛార్జ్డ్ డిఎన్ఏ ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ హిస్టోన్ ఆక్టోమర్తో వ్రాప్ అయ్యి న్యూక్లియోసోమ్ అనే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. అండ్ న్యూక్లియోసోమ్ చూడడానికి బీడ్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ లాగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. న్యూక్లియోసోమ్ అనేది రిపిటేటివ్ స్ట్రక్చర్స్ మొత్తాన్ని కలిపి, ఇలా న్యూక్లియోసోమ్స్ అన్నీ కలిపి మనం క్రోమాటిన్ అంటాం. క్రోమాటిన్ కండెన్స్ అయితే దాని పేరే క్రోమోసోమ్. సో మనకి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది H1 హిస్టోన్ ఆక్టోమర్. ఇలా బీడ్, థ్రెడ్ ఇలా ఉంటాయి. క్రోమాటిన్ ఈజ్ ప్యాక్డ్ టు ఫార్మ్ క్రోమాటిన్ ఫైబర్స్. క్రోమాటిన్ మొత్తం ప్యాక్ అయ్యి క్రోమాటిన్ ఫైబర్స్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా కాయిల్ అయితే బాగా కంప్లీట్గా కండెన్స్ అయిపోతే అది మెటాఫేస్లో జరుగుతుంది. యూక్రోమాటిన్, హెటిరోక్రోమాటిన్. యూక్రోమాటిన్ అంటే మెయిన్గా న్యూక్లియస్లో లూజ్లీ కాయిల్డ్, టైట్లీ కాయిల్డ్ అని ఉంటుంది. సో ఓన్లీ 5% మాత్రమే యూక్రోమాటిన్ ఉంటుంది. 95% వరకు మనకి హెటిరోక్రోమాటినే ఉంటుంది. సమ్ లూజ్లీ కాయిల్డ్ రీజన్స్ ఆఫ్ క్రోమాటిన్ లైట్లీ స్టెయిన్, దాన్నే యూక్రోమాటిన్ అంటాం. హెటిరోక్రోమాటిన్ న్యూక్లియస్లో చాలా హైలీ డెన్స్లీ ప్యాక్డ్ అండ్ డార్క్లీ స్టెయిన్డ్. యూక్రోమాటిన్ లైట్లీ ప్యాక్డ్, ట్రాన్స్క్రిప్షనల్లీ హైలీ యాక్టివ్ అండ్ లైట్ స్టెయిన్. అదే హెటిరోక్రోమాటిన్ వచ్చేసరికి డెన్స్లీ ప్యాక్డ్ క్రోమాటిన్ అండ్ ఆర్ కాల్డ్ హెటిరోక్రోమాటిన్. యూక్రోమాటిన్ ట్రాన్స్క్రిప్షనల్గా యాక్టివ్గా ఉంటుంది హెటిరోక్రోమాటిన్ కంటే కూడా. ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్, ఫ్రైడ్రిచ్ గ్రిఫిత్. ఓకే, సో ఫ్రెడరిచ్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. దీంట్లో ఏమైందంటే ఒక మైస్ని సెలెక్ట్ చేసుకొని న్యూమోనియా, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా బ్యాక్టీరియాని ఎక్కించినప్పుడు 2 టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ తీసుకున్నారు. ఒకటి వైరలెంట్, ఇంకొకటి నాన్ వైరలెంట్. వైరలెంట్ స్మూత్ అంటే డిసీజ్ కాజింగ్, నాన్ వైరలెంట్ రఫ్ స్ట్రెయిన్. సో ఎస్ట్రెయిన్ బ్యాక్టీరియా ప్రొడ్యూసెస్ క్యాప్సూల్. ఎస్ట్రెయిన్ ఒక క్యాప్సూల్ని ప్రొడ్యూస్ చేస్తే అది ప్యాథోజెనిక్. ఆర్ స్ట్రెయిన్లో ఈ క్యాప్సూల్ ఏమి ఉండదు, అది నాన్ ప్యాథోజెనిక్, రఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైము ఆ రఫ్ స్ట్రెయిన్ ఎక్కించినప్పుడు మైస్ బతికే ఉంది. స్మూత్ స్ట్రెయిన్ ఎక్కించినప్పుడు చనిపోయింది. హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ ఎక్కించినప్పుడు బతికే ఉంది. ఇప్పుడు మిక్చర్ ఆఫ్ హీట్ కిల్డ్ స్మూత్ రఫ్ స్ట్రెయిన్ వేసినప్పుడు మళ్ళీ చనిపోయింది. అంటే సంథింగ్ ఏదో ఈ ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్గా మార్చింది. సో ఆర్ స్ట్రెయిన్ ఎక్కించినప్పుడు మైస్ నాన్ ప్యాథోజెనిక్ కాబట్టి ఏం కాలేదు, బతికే ఉంది. ఎస్ స్ట్రెయిన్ ఎక్కించినప్పుడు న్యూమోనియా కాజ్ అయ్యి మౌస్ చనిపోయింది. మళ్ళీ అలాగే హీట్ కిల్డ్ ఎస్ ఇంజెక్ట్ చేసినప్పుడు న్యూమోనియా ఏం కాజ్ చేయలేదు, బతికే ఉంది. ఎప్పుడైతే హీట్ కిల్డ్ ఎస్ ప్లస్ ఆర్ మిక్స్చర్గా ఎక్కించినప్పుడు మౌస్ చచ్చిపోయింది. సో కన్క్లూజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా కెన్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ బై హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా. సో ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్ ఈజ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల. ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వాజ్ నాట్ డిఫైన్డ్ ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్. ఇంతకీ ఏదో సంథింగ్ ట్రాన్స్ఫర్ అయిందన్నారు, కానీ ఆ జెనెటిక్ నేచర్ ఏంటో చెప్పలేకపోయారు, నాట్ డిఫైన్డ్ చెప్పలేకపోయారు.
సో తర్వాత ఒక ముగ్గురు సైంటిస్టులు ట్రై చేశారు. ఓస్వాల్డ్ ఎవరీ, కోలిన్ మెక్లోడ్, మెక్లిన్ మెకార్థీ. ఓస్వాల్డ్ ఎవరీ, కోలిన్ మెక్లోడ్, మెక్లిన్ మెకార్థీ. సో వీళ్ళు వర్క్ చేసి డిటర్మైన్ చేసింది ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ మీదే వర్క్ చేసి ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ యొక్క బయోకెమికల్ నేచర్ ఏంటో ఈ ముగ్గురు కలిసి కనుక్కున్నారు. సో ప్యూరిఫైడ్ బయోమాలిక్యూల్స్, ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏని తీసుకున్నారు హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ నుంచి. సో ఇప్పుడు వీటికి డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ చేశారు. సో ఏదైతే ఆర్ స్ట్రెయిన్ని ఎస్ట్రెయిన్గా మారుస్తుంది అని చెప్పి వీళ్ళు చూసారనమాట. విచ్ వన్ కుడ్ స్ట్రెయిన్. సో హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ప్లస్ ప్రోటియేజ్ వేశారు. ప్రోటియేజ్ వేసిన ప్లస్ లైవ్ ఆర్ స్ట్రెయిన్ ఈ మిక్స్చర్ వేసినప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ట్రెయిన్ ట్రాన్స్ఫర్ అయింది. అలానే ఆర్ఎన్ఏస్ వేశారు, అయినా ట్రాన్స్ఫర్ అయింది. డిఎన్ఏస్ ఎంజైమ్ వేశారు, అప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఫైనల్గా వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, సో ప్రోటీన్ ఆఫ్ హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ఈజ్ నాట్ జెనెటిక్ మెటీరియల్. ప్రోటీన్ కాదు, ఆర్ఎన్ఏ కాదు, డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. కానీ అప్పట్లో అందరు బయాలజిస్టులు ఈ పాయింట్ మీద కన్విన్స్ అవ్వలేకపోయారు. బికాస్ డిఎన్ఏ డైజెస్టెడ్ విత్ డిఎన్ఏస్ మిక్స్డ్ విత్ ఆశ అనేబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్2ఎస్ని ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోయింది. సో కాబట్టి కానీ అప్పట్లో బయాలజిస్టులు కన్విన్స్ అవ్వలేదు. కానీ ఫస్ట్ కనిపెట్టింది మాత్రం వీళ్ళే, ఓస్వాల్డ్ ఎవరీ, కోలిన్ మెక్లోడ్, మెక్లిన్ మెకార్థీ. సో డిఎన్ఏ ఈజ్ అ జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్డ్ బై ఆల్ఫర్డ్ హర్షీ అండ్ మార్తా చేస్. వీళ్ళిద్దరే కలిసి డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ అని అనీక్వివోకల్ అంటే నో అని చెప్పలేని ప్రూఫ్ ఇచ్చారనమాట. సో వీళ్ళు వైరస్ మీద వర్క్ చేశారు, బ్యాక్టీరియోఫేజ్. మనకు తెలుసు జనరల్గా బ్యాక్టీరియోఫేజెస్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. సో యూజువల్గా ఈ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ అయ్యేలా చేశారు. ఫస్ట్ బ్యాక్టీరియోఫేజ్ ఏం చేస్తుంది, సెల్ వాల్కి అటాచ్ అయ్యి ఆ జెనెటిక్ మెటీరియల్ని లోపలికి పంపిస్తుంది అనమాట. సో హెడ్, కాలర్, షీట్, టెయిల్ ఫైబర్స్ ఇలా. సో వైరల్ జెనెటిక్ మెటీరియల్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియల్ జీనోమ్. వైరల్ జెనెటిక్ మెటీరియల్ బ్యాక్టీరియల్ జీనోమ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ బ్యాక్టీరియల్ పార్టికల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి. హర్షీ అండ్ చేజ్ ఏం డిస్కవర్ చేశారంటే వెదర్ ఇట్ వాస్ ప్రోటీనా డిఎన్ఏనా, ఏదైతే దట్ ఎంటర్డ్ ఇన్ టు ద బ్యాక్టీరియా, ఏది ఎంటర్ అవుతుంది, ఏది బ్యాక్టీరియాని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఇప్పుడు వైరస్ కంటైనింగ్ మీడియంలో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ పెట్టి వైరస్ని గ్రో చేశారు. అప్పుడు ఆబ్వియస్లీ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది వైరస్లోకి కూడా ఎక్కుతుంది. అండ్ వేరే మీడియంలో రేడియో యాక్టివ్ సల్ఫర్ పెట్టి, ఎందుకంటే ప్రోటీన్స్లో సల్ఫర్ ఉంటుంది, డిఎన్ఏలో ఫాస్ఫరస్ ఉంటుంది. సో వైరస్ గ్రోస్ ఆన్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ హ్యావ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బట్ నాట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్. సో బికాస్ phosphorus present in DNA, not in proteins. Virus grown in radioactive sulfur have radioactive protein, not radioactive DNA, because sulfur అనేది ప్రోటీన్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ వైరస్ని ఇన్ఫెక్ట్ అయ్యేలా చేసినప్పుడు, సో ఫస్ట్ది ప్రోటీన్ కోట్ రేడియో యాక్టివ్ అయితే ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు రేడియో యాక్టివిటీ ఏమీ సెల్ లోపలికి రాలేదు. ఓన్లీ సూపర్ నెటెంట్ దాంట్లోనే రేడియో యాక్టివిటీ ఉంది, లోపల లేదు, ఇన్సైడ్ ద సెల్ లేదు. అదే రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉన్నదాన్ని ఇన్ఫెక్ట్ చేస్తే లోపల రేడియో యాక్టివ్ కనిపించింది. అంటే ఇవి తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు సూపర్ నెటెంట్లో రేడియో యాక్టివ్ లేదు, సెంటర్ అంటే టువర్డ్స్ లోపల సెల్ లోపల రేడియో యాక్టివ్ ఉంది. రేడియో యాక్టివ్ ఫేజెస్ అనేవి ఇప్పుడు ఈకోలై ఈ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ అయ్యేలా చేస్తే జెనెటిక్ మెటీరియల్ బ్యాక్టీరియా లోపలికి ట్రాన్స్ఫర్ అయింది. వైరల్ కోడ్స్ అనేవి బ్లండర్ బై బ్యాక్టీరియల్ సర్ఫేస్ బై బ్లండర్స్ ద్వారా సపరేట్ చేశారు. వైరస్ పార్టికల్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ బ్యాక్టీరియా బై సెంట్రిఫ్యూగల్ మిషన్ ద్వారా సపరేట్ చేస్తే అబ్జర్వేషన్ ఏంటంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్ హ్యావింగ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ వర్ రేడియో యాక్టివ్. నో రేడియో యాక్టివ్ ఇన్ సూపర్ నెటెంట్. సూపర్ నెటెంట్ మీద ఏం రేడియో యాక్టివ్ లేదు. ఇక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ విత్ వైరసెస్ హ్యావింగ్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ వర్ నాట్ రేడియో యాక్టివ్ బట్ రేడియో యాక్టివ్ ఫౌండ్ ఇన్ సూపర్ నెటెంట్. ఓకే, సో ఇలా కనుక్కున్నారనమాట. కన్క్లూజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డిఎన్ఏ ఈజ్ ద ఇన్ఫెక్టింగ్ ఏజెంట్ దట్ మేడ్ ద బ్యాక్టీరియా రేడియో యాక్టివ్, హెన్స్ డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. ఒక జెనెటిక్ మెటీరియల్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి? ఫస్ట్ది అది జనరేట్ అవ్వాలి, కెమికల్గా స్ట్రక్చరల్గా స్టేబుల్గా ఉండాలి,
రెగ్యులర్గా మ్యూటేషన్స్ లోపలికి ఎంటర్ అవ్వదు, స్లోగా మ్యూటేషన్స్ జరగాలి. అండ్ మెండలియన్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్రెస్ అయ్యేలా చేశారు. ఏవైతే ప్రోటీన్ ఈ వేటిని ఫాలో అవ్వదు. సో డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఈ క్రైటీరియాని ఫాలో అవుతాయి కాబట్టి అవే జెనెటిక్ మెటీరియల్స్ అవుతాయి. సో నెక్స్ట్ థింగ్, రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే డిఎన్ఏ ప్రొడ్యూస్ ద ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ద ఒరిజినల్ డిఎన్ఏ. సో ఒరిజినల్ ఎలా డిఎన్ఏ ఉందో అలానే కాపీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. యూకారియోటిక్స్లో డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్. 2 strands are complementary to each other because of their base sequences. వాళ్ళ బేస్ సీక్వెన్సెస్ ద్వారా అవి 2 కాంప్లిమెంటరీ అనమాట ఒకదానికొకటి. సో సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఏంటంటే ఇది మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద న్యూక్లియస్ వేర్ ద డిఎన్ఏ ఈస్ ప్రెసెంట్. రెప్లికేషన్ ఎస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్లో జరుగుద్ది. డిఎన్ఏ నీడెడ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్ట్రాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ న్యూక్లియోప్లాజం. ఏవైతే అవి న్యూక్లియోప్లాజంలో దొరుకుతాయి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ రెప్లికేషన్ 2 strands ఆఫ్ డిఎన్ఏ ఇలా సపరేట్ అవుతుంది. సో అండ్ ఈచ్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ టెంప్లేట్గా యాక్ట్ చేసి ఆ టెంప్లేట్ని బేస్ చేసుకొని కొత్త డిఎన్ఏస్ ఫామ్ అవుతాయి. న్యూ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఓల్డ్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. సో ఇప్పుడు ఓల్డ్ స్ట్రాండ్ మీద సి ఉంటే న్యూ స్ట్రాండ్ జీ వస్తుంది, ఓల్డ్ స్ట్రాండ్ మీద టీ ఉంటే న్యూ స్ట్రాండ్ ఏ వస్తుంది. ఇలాగా దీన్ని కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటారు. హెన్స్ 2 exactly identical double stranded DNA is formed. సో ఈచ్ న్యూ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఒక స్ట్రాండ్ ఓల్డ్ ఒక స్ట్రాండ్ న్యూ. దీన్ని మనం సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అంటాం. వాట్సన్ అండ్ క్రిక్ డిస్క్రైబ్ చేశారనమాట ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది డిస్క్రైబ్ చేశారు. కానీ ఈ మెథడ్ని ప్రూవ్ చేసింది ఎవరంటే హెన్స్ వాట్సన్ అండ్ క్రిక్ డిస్క్రైబ్డ్ దిస్ మెథడ్. సో ఇచ్చారు కానీ సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ నేచర్ని ప్రూవ్ చేసింది మాథ్యూ మెసెల్సన్ అండ్ స్టార్క్. మిసెల్సన్ అండ్ స్టార్క్ ఏం చేశారంటే N15 ఫస్ట్ ఒక బ్యాక్టీరియా ఈకోలైని N15 మీడియంలో గ్రో చేశారు. దాని తర్వాత N15 తర్వాత N14లో గ్రో చేశారు. సో N15 అనేది హెవీ ఐసోటోప్, N14 లైట్ ఐసోటోప్. ఫస్ట్ హెవీ ఐసోటోప్లో గ్రో చేసిన బ్యాక్టీరియాని లైట్ ఐసోటోప్లో గ్రో చేసి సెంట్రిఫ్యూగేషన్ చేస్తే ఇక్కడ మధ్యలోకి వచ్చింది. అంటే సగం స్ట్రాండ్స్కి N15 సగం స్ట్రాండ్స్కి N14 ఉంది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ N15 అనేది తగ్గిపోతూ N14 పెరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇలా సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అంటే పేరెంటల్ స్ట్రాండ్ ఒకటి ఉంటుంది, న్యూ స్ట్రాండ్స్ కొత్తగా యాడ్ అవుతాయి అని. పేరెంటల్ స్ట్రాండ్ మీద న్యూ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది అని. సో ఇది స్టార్ట్, ఇది రెప్లికేషన్ అయిన తర్వాత రెప్లికేషన్ సైకిల్ 2. ఇక్కడ మనం చూడొచ్చు ఇది N15 హెవీ, ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్. సో ఇవి ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ డిఎన్ఏ బ్యాండ్స్ సెంట్రిఫ్యూగేషన్ అప్పుడు. సో ఇది ఎన్సీఆర్టీలో ఉండేది. మనకి ఎవ్రీ 20 minutesకి రెప్లికేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ ఇది హైబ్రిడ్ మధ్యలోది. ఫస్ట్ ఇది హెవీ, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లైట్ హైబ్రిడ్. సో పేరెంట్ డిఎన్ఏ మాలిక్యూల్, ఫస్ట్ జనరేషన్ డిఎన్ఏ మాలిక్యూల్స్, సెకండ్ జనరేషన్ డిఎన్ఏ మాలిక్యూల్స్. సెమీ కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ మాథ్యూ మెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టార్క్. సో ఇప్పుడు ఈ కొలైని N15 కల్చర్ మీడియంలో గ్రో చేశారు. ఇవి రేడియో యాక్టివ్ కాదు, హెవీ లేదా లైట్. N15 అనేది NH4Cl ఈ మీడియంలో గ్రో చేశారు. ఈ మీడియంలో N15 అనేది హెవీ ఐసోటోప్. బోత్ స్ట్రాండ్స్ N15 ఉంటాయి. ఇప్పుడు దీని తర్వాత ఏం చేశారు, N14లో గ్రో చేశారు. N14లో గ్రో చేసినప్పుడు షిఫ్టెడ్ టు సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్, సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్. సో హైబ్రిడ్ మోడల్ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైట్ అండ్ హైబ్రిడ్ 2 ఈక్వల్ అమౌంట్స్ వచ్చాయి. సో మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ చూస్తే ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్, ఎంజైమ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది డిఎన్ఏ రెప్లికేషన్లో. సో లైక్ సబ్స్టెన్స్ వస్తే డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ కావాలి, ఎంజైమ్స్ డిఎన్ఏ హెలికేస్, డిఎన్ఏ పాలిమరేస్ 3-2-1, ఆర్ఎన్ఏ ప్రైమేస్ కావాలి, తర్వాత డిఎన్ఏ లైగేజ్ కావాలి. సో ప్రోటీన్ వచ్చేసరికి సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్. సో ఇలా వస్తుంది అనమాట మనకి 5. ఇది 2 డబుల్ స్టాండర్డ్ ఇలా సపరేట్ అయినప్పుడు మనకు ఒకటి ఓల్డ్ స్ట్రాండ్, ఇంకొకటి దాని మీద న్యూ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది.
న్యూ స్ట్రాండ్ ఒకటేమో 5' to 3', కంటిన్యూస్గా దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటాం. లీడింగ్ స్ట్రాండ్ టువర్డ్స్ రెప్లికేషన్ ఫోర్క్. లాగింగ్ స్ట్రాండ్ దీన్ని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు, అవి అవే ఫ్రమ్ రెప్లికేషన్ ఫోర్క్. తర్వాత డిఎన్ఏ లైగేస్తో అవి కనెక్ట్ అయిపోతాయి. సో డిఎన్ఏ పాలిమరేస్ కావాలి, డిఎన్ఏ లైగేస్ కావాలి, హెలికేస్ కావాలి. డిఎన్ఏ పాలిమరేస్ 3 లీడింగ్ స్ట్రాండ్ మీద ఇలా యాక్ట్ అవుతుంటాయి టువర్డ్స్ రెప్లికేషన్ ఫోర్క్. సో దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే హెలికేస్ అన్వైండ్స్ ద డిఎన్ఏ, డబుల్ హెలికల్ డిఎన్ఏ. సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ మేక్స్ ద టెంప్లేట్ అవైలబుల్ ఫర్ RNA primase and DNA polymerase 3. RNA primer makes the primer. RNA primer వచ్చి అటాచ్ అయితే అక్కడి నుంచి మనకి రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలాంగేట్స్ ద లాగింగ్ ఫేస్. ఇది లాగింగ్ స్ట్రాండ్, ఇది లీడింగ్ స్ట్రాండ్. సో మెకానిజం ఆఫ్ రెప్లికేషన్ స్టార్ట్ అట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ డిఎన్ఏ. ఎక్కడైతే మనకి పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుందో అక్కడే రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్ ఆరిజిన్ దగ్గర డిఎన్ఏ స్ట్రాండ్ అన్వైండ్ అయ్యి ఎలా అన్వైండ్ అవుతుందంటే హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవడం వల్ల హెలికేజ్ అనే ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. ఇది ఫైనల్గా సపరేట్ అయిన దగ్గర మనకి రెప్లికేషన్ ఫోర్క్ వై లాగా కనిపిస్తుంది. సో ఫోర్క్లో ఓల్డ్ స్ట్రాండ్ ఒకటి ఉంది, దాన్ని టెంప్లేట్గా తీసుకొని సో సింగిల్ స్ట్రాండెడ్ ప్రోటీన్ అన్వైండెడ్ స్ట్రాండ్ అండ్ ప్రివెంట్ రీజాయినింగ్. The synthesis of new DNA strand and old strand takes place by an enzyme called RNA polymerase 3. న్యూ న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తూ ఉంటుంది. దీన్నే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అని పిలుస్తారు. సో డిఎన్ఏ పాలిమరేజ్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ 3 అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త స్ట్రాండ్ ఆల్వేస్ 5' to 3' డైరెక్షన్లోనే పడుతుంది. అంటే టెంప్లెట్ ఎప్పుడు 3' to 5' డైరెక్షన్లోనే ఉండాలి. సో దీన్నే లీడింగ్ స్ట్రాండ్ అంటాం. దాని తర్వాత సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్ ఫ్రమ్ పేరెంట్ టెంప్లేట్ హ్యావింగ్ 5' to 3' డిస్కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది. స్మాల్ సెగ్మెంట్స్, వాటిని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. సో లేదా లాగింగ్ స్ట్రాండ్ అని కూడా అంటాం. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఒకజాకి ఫ్రాగ్మెంట్ RNA ప్రైమర్ ఫస్ట్ కావాలి. ఒకజాకి ఫ్రాగ్మెంట్ RNA ప్రైమర్ ఫస్ట్ సింథసైజ్ ద RNA ప్రైమేస్ విల్ సింథసైజ్ ద RNA ప్రైమర్. DNA polymerase 3 continuously synthesize the Okazaki fragments in 5' to 3' direction. At the end ఏంటంటే RNA primer is replaced by ఎక్కడైతే RNA primer అటాచ్ అవుతుందో అక్కడ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ పెట్టేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ DNA ప్రైమేస్ పాలిమరేస్ 1 ద్వారా. Okazaki fragments join together with the help of DNA ligase. సో DNA polymerase 2 చెక్ చేస్తుంది అనమాట. వన్స్ అగైన్ చెక్స్ అండ్ రిపేర్స్ ద ఎర్రర్స్ ఆఫ్ ద న్యూ స్ట్రాండ్. సో పాలిమరేజ్ 1, 2, 3 ఇలా హెల్ప్ చేస్తాయి. 2 ఒకసారి చెక్ చేస్తుంది, ఇంకొకసారి 1 RNA ప్రైమర్ దగ్గర ఎక్కడైతే RNA ప్రైమర్ ఉందో అక్కడ 3 ఏమో ఎలాంగేషన్ చేస్తుంది. సెంట్రల్ డాగ్మా అంటే DNA టు mRNA టు ప్రోటీన్. ఈ యూని డైరెక్షనల్ ఫ్లోనే మనం సెంట్రల్ డాగ్మా అంటాం. ఇది ఇచ్చింది ఎవరో కాదు, క్రిక్. సో ఇక్కడ మనం చూస్తే DNA టు mRNA ట్రాన్స్క్రిప్షన్ అంటాం, mRNA టు ప్రోటీన్ని ట్రాన్స్లేషన్ అంటాం. సో మెకానిజం ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ చూస్తే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్కి మనకి మెయిన్గా టేక్స్ ప్లేస్ బై DNA హెలికేజ్ RNA పాలిమరేస్ 2. సో మనకి ఇక్కడ 3 RNA పాలిమరేజ్లు, ఇక్కడ కూడా RNA పాలిమరేస్ 2, 1 and 3. 2 వచ్చి mRNAకి, 1 వచ్చి rRNA, 3 వచ్చి tRNAకి. సో మనకి ట్రాన్స్క్రిప్షన్కి ఏమేం కావాలి? DNA హెలికేజ్ కావాలి, RNA పాలిమరేస్ 2 కావాలి, రైబోన్యూక్లియోటైడ్స్ కావాలి. సో రైబోన్యూక్లియోటైడ్స్ మోనోఫాస్ఫేట్స్. సో ఇవి యాక్టివేట్స్ ఇంటూ రైబోన్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ బై పాలిఫాస్ఫోరైలేజ్ ఎంజైమ్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్. హెన్స్ ATP, GTP, UTP ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ కూడా అన్కాయిలింగ్ ఆఫ్ DNA ఇట్ స్పెసిఫిక్ సైట్. అన్ని దగ్గర మొత్తం అన్కాయిల్ అవ్వదు, స్పెసిఫిక్ సైట్ దగ్గర అన్కాయిల్ అవుతుంది. కాల్డ్ ప్రమోటర్ రీజన్ ఆఫ్ సిస్ట్రాన్. ఇట్ టేక్స్ ప్లేస్ బై DNA హెలికేజ్. DNA హెలికేజ్ అన్వైండ్ చేస్తుంది. RNA పాలిమరేస్ 2 రికగ్నైజ్ చేసి బైండ్ టు ద ప్రమోటర్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అయ్యి mRNAని సింథసైజ్ చేసి ఆల్వేస్ 5' to 3' డైరెక్షన్.
సో హెన్స్ అమాంగ్ ద 2 strands 1 strand ఈస్ 3' to 5'. అదే టెంప్లేట్గా యాక్ట్ చేస్తుంది. 5' to 3' అనేది అదే డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అవ్వచ్చు, డైరెక్షన్ ఆఫ్ రెప్లికేషన్ అవ్వచ్చు అదే. సో ఇక్కడ మనం చూస్తే ఈ 5' to 3' స్ట్రాండ్ ఇది టెంప్లేట్. కోడింగ్ ఎప్పుడు ఎలా జరుగుద్ది? 5' to 3' డైరెక్షన్లోనే జరుగుద్ది. సో టెంప్లేట్ 3' to 5'లో ఉండాలి. సో ట్రాన్స్క్రిప్షన్ ఇది. సో ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ బబుల్లో మనం చూస్తే స్పెసిఫిక్ సైట్ని రికగ్నైజ్ చేసి, సో డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. సో ఇది యాక్టివ్ సైట్ ప్రమోటర్. సో ఒక స్పెసిఫిక్ సైట్లో అన్వైండ్ అవుతుంది హెలికేస్ ద్వారా. ఒకటి టెంప్లేట్ అవుతుంది. ఆ టెంప్లేట్ దాని మీద మనకి కోడింగ్ స్ట్రాండ్. సో ఒకటి టెంప్లేట్ స్ట్రాండ్, ఇంకొకటి కోడింగ్ స్ట్రాండ్. సో ఇది కోడింగ్ స్ట్రాండ్, ఇది నాన్ టెంప్లేట్ కోడింగ్ స్ట్రాండ్ అంటాం. సో టెంప్లేట్ స్ట్రాండ్. సో కాంప్లిమెంటరీ బేస్ ఆఫ్ టెంప్లేట్ స్ట్రాండ్ పేర్స్ టు ఫార్మ్. కాంప్లిమెంటరీ బేస్ టెంప్లేట్ స్ట్రాండ్ మీద బేస్ అయ్యి టు ట్రాన్స్క్రైబ్ ఇంటూ mRNA. సో వెన్ RNA పాలిమరేజ్ రీచెస్ ద టర్మినేటర్ పాయింట్, అప్పుడు RNA సింథసిస్ స్టాప్ అయిపోతుంది. సో న్యూలీ సింథసైజ్డ్ mRNA ఇన్ యూకారియోటిక్నే hNRNA అంటాం. ఇది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ ప్రాసెస్, అంటే చేంజెస్, స్ప్లైసింగ్. సో స్ప్లైసింగ్ అంటే ఏం లేదు, యూకారియోటిక్ mRNAలో ఉంటే ఇంట్రాన్స్ మొత్తం పోయి ఎక్స్ట్రాన్స్ మాత్రం జాయిన్ అయితే దాన్నే స్ప్లైసింగ్ అంటారు. hNRNA ఇంకో అడిషనల్ ప్రాసెస్ని కూడా టేక్స్ ప్లేస్ అవుతుంది, అదే క్యాపింగ్ ఇంకా టైలింగ్. క్యాపింగ్ అంటే 5' దగ్గర యాడెడ్ టు 5' ఎండ్ ఆఫ్ hNRNA మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్. మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. అది 3' ఎండ్ దగ్గర టైలింగ్కి వచ్చేసరికి పాలీ ఏ 200 నుంచి 300 అడినైలేటెడ్ రెసిడ్యూస్ 3' ఎండ్ దగ్గర యాడ్ అవుతుంది. క్యాపింగ్ ఇంకా టైలింగ్. మిథైలేటెడ్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ 5' ఎండ్ దగ్గర యాడ్ అవుతుంది. పాలీ అడినైలేషన్ 3' ఎండ్ దగ్గర యాడ్ అవుతుంది. ఈ ఫుల్లీ ప్రాసెస్డ్ hNRNAనే మనం mRNA అని పిలవాలి. సో ట్రాన్స్పోర్ట్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఫర్ ట్రాన్స్లేషన్, బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మెసెంజర్ RNA. సో ఈ mRNA, ఇట్ ఈస్ ద RNA దట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ DNA టు సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఇట్ రిప్రజెంట్స్ అబౌట్ 5 to 10% ఆఫ్ టోటల్ RNA ఆఫ్ ద సెల్. 5 to 10%లో mRNA ఉంటుంది. ఇట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిప్లెట్ కోడాన్. UTR అంటే అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్. క్యాపింగ్కి తర్వాత ఉంటుంది, టైలింగ్కి ముందు ఉంటుంది. అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అంటాం. సో మధ్యలో ఉండేదే కోడింగ్ సీక్వెన్స్. స్టార్ట్ కోడాన్, స్టాప్ కోడాన్, మధ్యలో కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఇది టిపికల్ mRNA. సో mRNA వచ్చి సింగిల్ స్ట్రాండెడ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. అండ్ యూకారియోటిక్ mRNAకి ఏ క్యాప్ ఎట్ 5' ఎండ్ 7-methyl guanosine. ఇట్ ఈస్ absent ఇన్ ప్రోకారియోటిక్ mRNAలో ఇది ఉండదు. నెక్స్ట్ టు క్యాప్ వీ హ్యావ్ ఎ నాన్ కోడింగ్ రీజన్, వాటిని లీడర్ సీక్వెన్స్ అంటారు. సో నెక్స్ట్ ఇనిషియేటర్ కూడా ఇనిషియేటర్ కూడా ఉంటుంది, అదే AUG ఇనిషియేటర్ కోడాన్గా యాక్ట్ చేస్తుంది. మిథియోనైన్ని కూడా కోడ్ చేస్తుంది. సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్ మిథియోనైన్. అండ్ ఇది ప్రోటీన్ సింథసిస్ని ఇనిషియేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే AUG, UGA, UAG, UAA ఇవన్నీ స్టాప్ కోడాన్స్. సో ఇది టర్మినేషన్ సిగ్నల్, ఇది కోడింగ్ సిగ్నల్స్. AUG అనేది స్టార్టింగ్ కోడాన్. సో నెక్స్ట్ ద ఇనిషియేటర్ కోడాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఇట్ కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రోటీన్, దాన్నే అదే ఎక్సాన్ మెయిన్గా. నెక్స్ట్ ద టర్మినేటర్ కూడా UAA, UAG, UGA ఇవి ఉంటాయి. ఇట్ టర్మినేట్స్ ద ప్రోటీన్ సింథసిస్ని ఆపేస్తాయి ఇవి. నెక్స్ట్ దిస్ అగైన్ నాన్ కోడింగ్ రీజన్ ఉంటుంది. సో mRNAలో పాలీ ఏ అది 3' ఎండ్ దగ్గర ఉంటుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ rRNAకి వస్తే rRNAని ప్రొడ్యూస్ అయ్యేలా చేసేది RNA పాలిమరేజ్ 1 ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. బైండింగ్ టు ద రైబోసోమ్స్కి బైండ్ అయ్యి, ఇది రైబోసోమ్స్లో ఉంటుంది, ఇది mRNAకి బైండ్ అయ్యేలా చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ రైబోజైమ్గా యాక్ట్ చేస్తుంది. అదే నాన్ ప్రోటీనీషియస్ ఎంజైమ్ ఇది.
helps in formation of polypeptide bonds during protein synthesis. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి? డిఎన్ఏకి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఆర్ఎన్ఏకి తక్కువ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్, ఇది సింగిల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. సో డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది పెంటోస్ షుగర్లో, ఇది రైబోస్ షుగర్. సో థైమైన్ ఉంటుంది, దీంట్లో యురాసిల్ ఉంటుంది. యూజువల్లీ నైట్రోజనస్ బేసెస్, అన్యూజువల్ నైట్రోజనస్ బేసెస్ ఆర్ అబ్సెంట్, దీంట్లో అన్యూజువల్ నైట్రోజనస్ బేసెస్ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, ఇదేమో జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ సమ్ వైరసెస్, ఆర్ఎన్ఏ వైరసెస్ ఉంటాయి కదా. యూజువల్గా సింగిల్ స్టాండర్డ్ వైరసెస్ ప్లాంట్స్కి ఉంటాయి, సింగిల్ స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ వైరసెస్ యానిమల్స్కి ఉంటాయని చూసాం కదా. సో డిఎన్ఏ పాలిమరేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్, అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది కాబట్టి. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 1 ఇది న్యూక్లియోలస్లో ఉంటుంది, ఇది ఆర్ఎన్ఏ సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. హెన్స్ న్యూక్లియోలస్సే మెయిన్గా రైబోసోమ్స్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 ఇది ఎంఆర్ఎన్ఏని సింథసిస్ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఇది టీఆర్ఎన్ఏని సింథసిస్ అయ్యేలా చేస్తుంది. రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేది ఇన్సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటాం. సో ప్రిబ్నౌ బాక్స్ అంటే ఇట్ ఈస్ అ డిఎన్ఏ సీక్వెన్స్ ఫౌండ్ ఇన్ ప్రమోటర్ రీజన్. ప్రోకారియోటిక్స్లోని ప్రమోటర్ రీజన్లో కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ TATATG. అలానే టాటా బాక్స్. సో ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ఫౌండ్ ఇన్ ప్రమోటర్ రీజన్ ఆఫ్ జీన్స్ ఇన్ యూకారియోటిక్స్. యూకారియోటిక్స్లో టాటా బాక్స్ ఉంటుంది, TA వస్తుంది. ప్రోకారియోటిక్స్లోకి వచ్చేసరికి ప్రిబ్నౌ బాక్స్ అంటాం. కాన్సెప్ట్ ఆఫ్ జీన్ అంటే ఏంటంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇది. గ్రిగర్ జాన్ మెండల్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ పీ ప్లాంట్లో కండక్ట్ చేయడం వల్ల వీటిని ఫ్యాక్టర్స్ అని పిలిచారు. సో జోహెన్సన్ ఫస్ట్ ఈచ్ పోర్షన్ ఆఫ్ క్రోమోసోమ్ దట్ కంట్రోల్స్ ద ఫీనోటైప్, క్రోమోసోమ్ మీద కొన్ని పోర్షన్స్ ఉంటాయి, అవి మన మెయిన్ బాడీని కంట్రోల్ చేస్తాయని కనుక్కున్నారు. హీ ఈస్ ద వన్ హూ హాస్ గివెన్ ద టర్మ్ జీన్. జీన్ అంటే గ్రీక్లో అర్థం టు గివ్ బర్త్ అని. సో అలానే బీడిల్ ఇంకా టాటమ్, బీడిల్ ఇంకా ఎడ్వర్డ్ discovered the genes control the production of enzymes. He proposed that one gene one enzyme hypothesis. ఒక జీన్ ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి. బీడిల్ ఇంకా టాటమ్. ఊజ్వాల్డ్ టీ ఐవరీ announced that DNA is the substance responsible for hereditary. Watson and Crick discovered the chemical structure of DNA. Gene is made up of specific sequence of DNA nucleotides. Seymour Benger proposed the modern concept of gene while working on E. coli and T4 bacteriophages. According to him, cistron, recon, muton, replicon gene కి ఇన్ని పేర్లు ఉన్నాయి. Cistron అంటే ఇది స్ట్రక్చరల్ జీన్, ఇట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ DNA. ఇట్ కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రోటీన్. Recon, it is the unit of DNA that undergo recombination. ఏదైతే రీకాంబినేషన్కి అండర్గోనైందో. Muton, ఏదైతే మ్యూటేషన్కి అండర్గోనైందో. Recon, muton, cistron, replicon. So the unit of DNA that undergo replication. Genetic code వచ్చి 3 specific nucleotide present that codes for specific amino acid. Present in DNA is called present on mRNA, అదే genetic code. So 3 specific nucleotides that codes for specific amino acid present on mRNA. So genetic code DNA ఉంటుంది, genetic code DNA లో ఉంటుంది, codon mRNA లో ఉంటుంది. Amino acid, so present in mRNA is called as codon. Anticodon, 3 specific nucleotide sequence that codes for specific amino acid present in the anticodon arm of tRNA మీద ఉంటుంది అది. So anticodon is complementary to genetic codon. So genetic code కి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి? Triplet. Each codon is made up of 3 specific nucleotides. Genetic code universal. So mostly all the organisms కి ఆ పర్టికులర్ జెనెటిక్ కోడ్ చెప్తే ఆ పర్టికులర్ అమైనో యాసిడ్ని కోడ్ చేస్తుంది అని. జెనెటిక్ కోడ్స్ ఓవర్లాప్ అవ్వకూడదు, నెవర్ షేర్ దేర్ న్యూక్లియోటైడ్స్. అడ్జసెంట్ కోడాన్స్తో షేర్ అవ్వదు. కామా ఏం పెట్టకూడదు, గ్యాప్ ఉండాలంతే. దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ నైబరింగ్ కోడాన్స్. సో జెనెటిక్ కోడాన్ ఈజ్ డీజనరేటివ్ ఇన్ నేచర్, అంటే ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. సో దేర్ ఆర్ మోర్ కోడాన్స్ ఫర్ సింగిల్ అమైనో యాసిడ్. సో GUA, GUG, GUC, GU ఇవన్నీ వ్యాలెన్కి కోడ్ చేస్తుంది. సో ఇనిషియేటర్ కోడాన్, AUG అనేది ఇనిషియేటర్ కోడాన్గా యాక్ట్ చేస్తుంది, అది ప్రోటీన్ సింథసిస్ని ఇనిషియేట్ చేస్తుంది. అలానే మిథియోనైన్ని సింథసిస్ కోడాన్కి కోడ్ చేస్తే డ్యూయల్ ఫంక్షన్. టర్మినేటర్ కోడాన్
64 కోడాన్స్లో టోటల్ 64 కోడాన్స్ ఉన్నాయి. దాంట్లో 61 మాత్రమే అమైనో యాసిడ్కి కోడ్ చేస్తాయి. మిగతా మూడింటిని స్టాప్ కోడాన్స్ అంటాం. యూఏజీ, యూజీఏ, యూఏఏ డజన్ కోడ్ ఫర్ ఎనీ అమైనో యాసిడ్స్. వీటిని టర్మినేటర్ కోడాన్స్ లేదా నాన్ సెన్స్ కోడాన్స్ అని కూడా అంటారు. సో జెనెటిక్ కోడ్ ఈజ్ అన్అంబిగ్యుయస్. ఈచ్ కోడాన్ కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఫర్ అంటే ఓన్లీ వన్ అమైనో యాసిడ్. ద కోడాన్ ట్రిపుల్ యూ. The codon triple U from amino acid phenylalanine only. ఈ కోడాన్ను ఈచ్ కోడాన్ కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్, ఓన్లీ వన్ అమైనో యాసిడ్ని కోడ్ చేస్తుంది. ద కోడాన్ ట్రిపుల్ యూ కోడ్స్ ఫర్ ఫినైలాలనిన్ ఓన్లీ. వేరే అమైనో యాసిడ్కి కోడ్ చేయదు. జెనెటిక్ కోడ్ ఈజ్ యూనిడైరెక్షనల్, ఓన్లీ 5' to 3' మాత్రమే. వర్బల్ బేస్. సో ఇన్ ఈచ్ కోడాన్ 3 nitrogenous bases ఈజ్ లెస్ స్పెసిఫిక్. ఇన్ ఈచ్ కోడాన్ 3 nitrogenous bases ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ RNA, tRNA. సో RNA that carries and transports activates the amino acids to the site of protein. ఫస్ట్ ఆఫ్ ఆల్ tRNA ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసి అండ్ ప్రోటీన్ సింథసిస్ని స్టార్ట్ చేసేలా చేస్తుంది. 10 to 15% ఆఫ్ టోటల్ RNA ఇన్ ద సెల్ ఈస్ tRNA. సో పాలీన్యూక్లియోటైడ్ చైన్ is folded itself to have a shape of clover leaf. Clover leaf model of tRNA అని ఎవరు ఇచ్చారంటే రాబర్ట్ హోలే. సో he is the one, రాబర్ట్ హోలే. అండ్ ఈయన నోబెల్ ప్రైజ్ని షేర్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ tRNA, క్లోవర్ లీఫ్ మోడల్. సో దీన్ని యాక్సెప్టర్ ఆర్మ్ అంటాము. ఇది డియామండ్ లూప్, ఇది యాంటీకోడాన్ ఇటువైపు. ఇది కాంప్లిమెంటరీ టు కోడ్ ఉంటుంది. tRNA సింగిల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ అండ్ అది మొత్తం ట్రైఫోలియేట్ లీఫ్ లాగా మారుంటుంది. అండ్ 4 ఆర్మ్స్ ఉంటాయి వీటికి. అమైనో యాసిడ్ బైండింగ్ సైట్ ఒకటి, T-C ఆర్మ్ లూపు అండ్ DHU ఆర్మ్ లూప్, యాంటీకోడాన్ ఆర్మ్ లూప్. రేర్లీ 5th ఆర్మ్ ఉంటుంది, కాల్డ్ వేరియబుల్ ఆర్మ్ అంటాం. 5' ఎండ్కి మిథైలేటెడ్ గ్వానోసిన్ ఉంటుంది. 3' ఎండ్లో ఫ్రీ నైట్రోజనస్ బేసెస్ CCA ఉంటాయి. సో ఈచ్ ఆర్మ్ హ్యాస్ పెయిర్డ్ నైట్రోజనస్. ఈచ్ ఆర్మ్ హ్యాస్ పెయిర్డ్ బేస్ పేర్ స్టెమ్ అండ్ అన్పెయిర్డ్ బేస్ పేర్స్. ఈచ్ ఆర్మ్కి పెయిర్డ్ బేస్ పేర్స్ ఉంటాయి, అన్పెయిర్డ్ లూప్ కూడా ఉంటుంది. సో అమైనో యాసిడ్ రిసెప్టర్ ఆర్మ్ హ్యాస్ 7 బేస్ పేర్స్. అమైనో యాసిడ్ రిసెప్టర్ ఆర్మ్కి మాత్రం 7 బేస్ పేర్స్ ఉంటాయి. 7 బేస్ పేర్స్ అండ్ 3 అన్పెయిర్డ్ బేసెస్ ఉంటాయి. 7 పెయిర్డ్ ఉంటాయి, 1 అన్పెయిర్డ్ ఉంటుంది. సో 3 T-C వచ్చేసరికి అండ్ లూప్స్ కంటైన్ అన్యూజువల్ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్, థైమెన్ అండ్ సూడోయూరిడిన్ అనేది ఒకటి ఉంటుంది. సూడోయూరిడిన్ అండ్ సైటోసిన్. ఇట్ హెల్ప్స్ ఇన్ బైండ్ రైబోసోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. అండ్ నెక్స్ట్ DHU ఆర్మ్కి వచ్చేసరికి లూప్స్ కంటైన్ డైహైడ్రోయూరిడిన్. ఇది స్పెసిఫిక్ అమైనో యాసిడ్ని రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే యాక్టివేటింగ్ ఎంజైమ్ అమైనో అసైల్ సింథేస్. సో యాంటీకోడాన్ లూప్లో 7 అన్పెయిర్డ్ నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. అందులో 3 న్యూక్లియోటైడ్స్ యాక్ట్స్ యాజ్ యాంటీకోడాన్. 7లో 3 యాంటీకోడాన్గా యాక్ట్ చేస్తుంది, విచ్ ఆర్ కాంప్లిమెంటరీ టు కోడాన్ ఆఫ్ mRNA. ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ క్యారీ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ టువర్డ్స్ ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. 3' ఎండే తీసుకొస్తుంది. సో ఇది మనకి స్ట్రక్చర్ అనమాట, ఇలాగ అనిపిస్తుంది క్లోవర్ లీఫ్ మోడల్లో. సో రైబోసోమల్ RNA, rRNA, ఇది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రైబోసోమ్స్. 80% ఆఫ్ టోటల్ RNA ఇదే ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఈ రైబోసోమ్స్లో. అంటే rRNA ప్లస్ ప్రోటీన్స్ కలిపితే రైబోసోమ్స్ ఉంటుంది. అండ్ ట్రాన్స్లేషన్, డీకోడింగ్ ద కోడెడ్ ఇన్ఫర్మేషన్ క్యారీడ్ బై mRNA, దాన్నే ట్రాన్స్లేషన్ అంటాం, ఇంటూ ప్రోటీన్స్. సింథసిస్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్ ఆన్ mRNA స్ట్రాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ tRNA. పాలీపెప్టైడ్ చైన్ mRNA మీద ప్రొడ్యూస్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ tRNAతో. అండ్ రైబోసోమ్స్, దీన్నే ట్రాన్స్లేషన్ అంటాం. ట్రాన్స్లేషన్ వచ్చి సైటోప్లాజంలో టేక్స్ ప్లేస్ అవుతుంది. దీనికి కావాల్సిన కంపోనెంట్స్ ఏంటంటే
ఎంఆర్ఎన్ఏ కావాలి, టీఆర్ఎన్ఏ కావాలి, రైబోసోమ్స్ కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి, అమైనో అసైల్ సింథేసిస్ కావాలి, పెప్టిడైల్ సింథేస్ కావాలి, ఏటీపీ, జీటీపీ, మెగ్నీషియం అయాన్స్. ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ 5 స్టెప్స్. అమైనో యాసిడ్ యాక్టివేట్ చేయాలి, అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏకి అటాచ్ అవ్వాలి. సో పాలీపెప్టైడ్ చైన్ ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అంతే. సో యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్. స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ ప్రెసెంట్ ఇన్ సైటోప్లాజం gets activated by specific amino acyl synthase enzyme తో యాక్టివేట్ అవుతాయి అండ్ ఏటీపీ. ఇట్ ఫార్మ్స్ అమైనో యాసైల్ అడినైలేటెడ్ ఎంజైమ్ కాంప్లెక్స్. సో అమైనో యాసిడ్ ప్లస్ ఏటీపీ ప్లస్ అమైనో అసైల్ సింథేస్ మెగ్నీషియం అయాన్స్ కలిపితే అమైనో అసైల్ అడినైలేటెడ్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అటాచ్మెంట్ ఆఫ్ యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ టు ద టీఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏలో డిహెచ్ లూప్ ఆఫ్ స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ రికగ్నైజ్ చేస్తుంది అకార్డింగ్ టు ద యాంటీకోడాన్. యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ 3' ఎండ్ ఆఫ్ టీఆర్ఎన్ఏకి అటాచ్ అవుతుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమైనో అసైల్ టీఆర్ఎన్ఏ. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. సో ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుద్ది. సో ఇనిషియేషన్కి రైబోసోమ్ బైండ్ టు ఎంఆర్ఎన్ఏ at 5' end. Ribosome recognizes the initiator codon AUG on mRNA. So tRNA having anticodon UAC, అది AUGకి కాంప్లిమెంటరీ, carries formyl methionine acid at the site of initiator codon. So it initiates polypeptide chain. So elongation of polypeptide chain, it is linear growth of polypeptide chain of mRNA. So charged tRNA that carries specific amino acid enters the ribosomes. Ribosome loki enter ayi attached to the mRNA next to initiator codon with the help of anticodon. Peptide bond is formed between these two amino acids by peptidyl synthase. So as peptide bond forms, the tRNA becomes uncharged. పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వగానే టీఆర్ఎన్ఏ అన్చార్జ్ అయిపోయి రైబోసోమ్ వదిలేసి వెళ్ళిపోతుంది. రైబోసోమ్ మూవ్ కోడాన్ బై కోడాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5' to 3' end. యాజ్ ద రైబోసోమ్స్ మూవ్ ఓవర్ ఎంఆర్ఎన్ఏ, ద కోడెడ్ ఇన్ఫర్మేషన్ డీకోడ్స్ ఇంటూ పాలీపెప్టైడ్ చైన్. ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బాండ్ ఫామ్ అవుతుందో పెప్టైడ్ బాండ్, పెప్టిడైల్ సింథేస్ ద్వారా బాండ్ ఫామ్ అవుతుందో అప్పుడు అన్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతుంది. టర్మినేషన్కి వచ్చేసరికి ద టర్మినేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్ టేక్స్ ప్లేస్ UAA, UAG, UGA. సో ఇవి ఉంటాయి. వెన్ టర్మినేటర్ కోడర్ కమ్స్, ఇట్ కెనాట్ కోడ్స్ ఫర్ ఎనీ అమైనో యాసిడ్. ఇట్ కెన్ లీడ్స్ టు టర్మినేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్. ద పాలీపెప్టైడ్ చైన్ సింథసైజెస్ రిలీజ్ అవుట్ ఫ్రమ్ రైబోసోమ్స్. తర్వాత ఫోల్డింగ్ టు ఫార్మ్ స్పెసిఫిక్ ప్రోటీన్. అంతే. సో నెక్స్ట్ లాక్ ఓపెరాన్ కాన్సెప్ట్ ఆర్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్లో ఏం జరుగుద్ది? ఇండ్యూసిబుల్ లాక్ ఓపెరాన్ కాన్సెప్ట్ చెప్పారు వీళ్ళు. లాక్ ఓపెరాన్ కాన్సెప్ట్ ఎవరు చెప్పారంటే జాకోబ్ ఇంకా మొనాడ్. ఎక్స్పెరిమెంటల్లీ దే డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఇన్ ఈకోలై. సో కమింగ్ టు ఏ operon is a group of genes that are transcribed at the same time. PIPO, ZYA సీక్వెన్షియల్ మేనర్లో ఉంటుంది. ఇది రెగ్యులేటరు, ప్రమోటరు, ఆపరేటర్, ఇంకా స్ట్రక్చరల్ జీన్స్. రెగ్యులేటర్, ప్రమోటర్, ఆపరేటర్, అలానే స్ట్రక్చరల్ జీన్స్ ZYA. సో లాక్ ఓపెరాన్లో 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. షుగర్ లాక్టోస్ ప్రొడక్షన్, విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రాసెసింగ్ ద షుగర్. సో షుగర్ని ప్రాసెస్ చేయడం. వన్ ఆఫ్ దెమ్ వచ్చి బీటా గ్యాలక్టోసైడేస్, ఇది Z ప్రొడ్యూస్ చేస్తుంది. ద ఎంజైమ్ విచ్ హైడ్రోలైజెస్ లాక్టోస్ టు గ్లూకోజ్ ఇంకా గ్యాలక్టోస్. కల్చరల్ సిచ్యువేషన్ ఇన్ ఈకోలైకి వస్తే వెన్ గ్లూకోజ్ ఈజ్ ప్రెజెంట్, లాక్టోస్ ఈజ్ absent. ఈకోలై డజంట్ ప్రొడ్యూస్ బీటా గ్యాలక్టోసైడేస్. వెన్ గ్లూకోజ్ ఈజ్ absent, లాక్టోస్ ఈజ్ ప్రెజెంట్. ఈకోలై ప్రొడ్యూస్ చేస్తుంది బీటా గ్యాలక్టోసైడేస్ని. ఈకోలై కెన్ యూజ్ ఎయిదర్ గ్లూకోజ్ which is monosaccharide or lactose which is a disaccharide. సో లాక్టోస్ హైడ్రోలైజ్ చేయాలి కాబట్టి గ్లూకోజ్ ఇంకా గ్యాలక్టోస్గా దీనికి ఎంజైమ్ కావాలి.
బీటా గ్యాలక్టోసైడేస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే లాక్ జెడ్, లాక్ వై లాక్టోస్ పర్మియేస్, లాక్ ఏ వచ్చేసరికి ట్రాన్స్ అసిటైలేస్. సో ప్రమోటర్ జీన్, ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ RNA polymerase 2. It promotes the structural gene to transcribe through operator gene. So operator gene, it operates and controls the expression of structural genes. So regulator gene, it regulates the operator gene in cooperation with repressor chemical. 3 structural genes ఉంటాయి. lac Z codes for beta galactosidase, lac Y lactose permease, lac A trans acetylase. So in the absence of lactose ఈ మెకానిజం స్విచ్ ఆఫ్ అయిపోతుంది లాక్టోస్ లేకపోతే. ఎందుకంటే ఐ జీన్ ఇక్కడ రెగ్యులేటర్ జీన్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ జీన్ మనకి రిప్రెసార్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేసి ఆ రిప్రెసార్ ప్రోటీన్ వెళ్ళి మనకి ఈ ఆపరేటర్ని అతుక్కుంటుంది. ఎప్పుడైతే లాక్టోస్ ఉంటుందో ఆ లాక్టోస్ రిప్రెసార్ని అటాచ్ అవుతుంది. సో ఇక్కడ ఐ అంటే ఇన్హిబిటర్, లాక్టోస్ అనేది ఇండ్యూసర్గా యాక్ట్ చేస్తుంది. సో ఈకోలై బ్యాక్టీరియా దట్ ఈస్ కల్చర్డ్ ఇన్ ద absence of lactose would not produce the enzyme beta galactosidase. సో లాక్టోస్ లేకపోతే బీటా గ్యాలక్టోసైడేస్ ప్రొడ్యూస్ అవ్వదు. సో మొత్తం RNA పాలిమరేస్ ఈ కండిషన్లో స్ట్రక్చరల్ జీన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. లాక్టోస్ లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతాయి, లాక్టోస్ ఉంటే స్విచ్ ఆన్ అవుతాయి. In the absence of lactose, repressor protein will produce and that repressor protein will attaches to operator. So అదే blocks the RNA polymerase. దీనివల్ల RNA polymerase block అయిపోయి to transcribe to structural gene. Hence enzymes produce అవ్వవు. In the absence of lactose, in the presence of lactose, switch on అవుతుంది. ఎలా అంటే సేమ్ ఈ రిప్రెసర్ ప్రోటీన్ని లాక్టోస్ కానీ లాక్టోస్ కానీ బ్లాక్ చేసేస్తుంది, అది ఇండ్యూసర్. So E. coli bacteria that is cultured in the presence of lactose, it produces beta galactosidase enzyme. It is necessary for lactose metabolism. ఈ కండిషన్లో స్ట్రక్చరల్ జీన్స్ స్విచ్ ఆన్ అవుతాయి. In the presence of lactose, the repressor protein synthesizes the regulator gene and binds to lactose molecule. It forms the repressor inducer complex. So inactivation of inactive repressor molecule doesn't bind. Inactive అయితే అసలు బైండ్ అవ్వదు. RNA polymerase 2 ఇప్పుడు ట్రాన్స్క్రైబ్ చేస్తుంది స్ట్రక్చరల్ జీన్స్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసేలాగా. సో నెక్స్ట్ ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NIH. సో US గవర్నమెంట్ స్టార్టెడ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇన్ ద ఇయర్ 1990. US గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్తో కలిసి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్తో కలిసి US డిపార్ట్మెంట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని 1990లో చేసింది. జీనోమ్ అంటే ఏంటి? హోల్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అంటే హ్యాప్లాయిడ్ కంటెంట్, దాన్ని జీనోమ్ అంటాం. దీన్ని మొత్తం సీక్వెన్సింగ్ చేయాలి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని మెగా ప్రాజెక్ట్ అని కూడా పిలిచారు. అప్రాక్సిమేట్గా మన DNAలో 3 × 10⁹ బేస్ పేర్స్ ఉంది. ఇది హ్యాప్లాయిడ్లో మాత్రమే. ఒక్కొక్క దానికి $3 వేసుకుంటే పర్ బేస్ పేర్కి కాస్ట్ ఆఫ్ సీక్వెన్సింగ్లో మొత్తం కలిసి $9 బిలియన్ అవుతాయి. సో ద అప్టైన్డ్ సీక్వెన్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్స్. ఒక్కొక్క పేజ్లో మనకి 1000 లెటర్స్ పడతాయి. అలా ఒక్కొక్క బుక్కి 1000 పేజెస్ కావాలి. మొత్తం 3300 బుక్స్ కావాలి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని హ్యూమన్ సెల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి. గోల్ ఏంటంటే దీనికి 20 to 25 జీన్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా మన హ్యూమన్స్లో, అది ఐడెంటిఫై చేయాలి. సీక్వెన్స్ ఏంటి, 3 బిలియన్ బేస్ సీక్వెన్స్ ఏంటో డిటర్మైన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయాలి. ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. సో మెథడాలజీస్, 2 మేజర్ మెథడాలజీస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్, సీక్వెన్స్ అనోటేషన్. ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటే ఏదైతే mRNAగా ఎక్స్ప్రెస్ అవుద్దో వాటిని మాత్రమే సీక్వెన్స్ చేయడం. సీక్వెన్స్ అనోటేషన్ అంటే ఇది బ్లైండ్ అప్రోచ్, హోల్ సెట్ ఆఫ్ జీనోమ్ని చేసేయడం. ద కంటైన్డ్ ఆల్ ద కోడింగ్ ఇంకా నాన్ కోడింగ్ సీక్వెన్స్.
లేటర్ అసైనింగ్ డిఫరెంట్ రీజన్స్, తర్వాత అసైన్ చేసుకోవచ్చు ఏది కోడ్ చేస్తుంది ఏది కోడ్ చేయదు అని. సాలియంట్ ఫీచర్స్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వల్ల తెలిసిందేంటి? సో మనకి యూజువల్గా 3164.7 మిలియన్ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఉన్నాయి. 3164.7. ద యావరేజ్ జీన్ 3000 బేసెస్ ఉంటాయి. ఒక జీన్లో యావరేజ్గా 3000 బేసెస్ ఉంటాయి, కానీ సైజ్ మారుతూ ఉంటుంది. సో లార్జెస్ట్ జీన్ వచ్చి డిస్ట్రోఫిన్ 2.4 మిలియన్ బేసెస్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఎస్టిమేటెడ్ ఎట్ 30,000. ఇట్ ఈస్ లోవర్ దాన్ ద ప్రీవియస్ ఎస్టిమేషన్. ఇట్ ఈస్ లోవర్ దాన్ ద ప్రీవియస్ ఎస్టిమేట్ ఆఫ్ 80,000 to 1,40,000 జీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 99.9% న్యూక్లియోటైడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ అందర్ పర్సన్స్లో. ద ఫంక్షన్స్ ఆఫ్ అన్నోన్ ఫర్ 50% ఆఫ్ డిస్కవర్డ్ జీన్స్. ఇంకా ఫంక్షన్ ఏంటో కూడా తెలియదు. లెస్ దాన్ 2% ఆఫ్ జీనోమే ప్రోటీన్స్కి కోడ్ చేస్తుంది. సో ఇది జీన్ ఇలా ఉంటుంది. ఇది ఎక్స్ క్రోమోజోమ్, ఇది వచ్చేసరికి వై 50 మిలియన్ బేస్ పేర్స్. సో రిపిటేటివ్ సీక్వెన్స్ మేక్ ద లార్జర్ పోర్షన్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్. క్రోమోజోమల్ 1లో చాలా జీన్స్ ఉంటాయి, 2968 జీన్స్, 2968 ఉన్నాయి. వై క్రోమోజోమ్లో చాలా తక్కువ, 231 జీన్సే ఉన్నాయి. క్రోమోజోమ్ 1 అందుకే లార్జర్ అయింది. సో సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1.4 మిలియన్ లొకేషన్స్లో సింగిల్ బేస్ డిఎన్ఏ డిఫరెన్స్ అంతా ఒకటే ఉంటుంది. ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం, వాటిని స్నిప్స్ అంటారు. ద ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ క్రోమోజోమల్ లొకేషన్ ఫర్ డిసీజ్ అసోసియేషన్ సీక్వెన్స్, ట్రేసింగ్ హ్యూమన్ హిస్టరీ. నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి వస్తే, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈ టెక్నిక్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది అలెక్ జెఫ్రీస్, డెవలప్ చేసింది అలెక్ జెఫ్రీస్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏం లేదు, డిఫరెన్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ రీజన్స్ యాజ్ డిఎన్ఏ సీక్వెన్స్ కాల్డ్ రిపిటేటివ్ డిఎన్ఏస్ ఉంటాయి. సో రిపిటేటివ్ డిఎన్ఏ వచ్చి సెపరేటెడ్ ఫ్రమ్ బల్క్ డిఎన్ఏ ఎట్ డిఫరెంట్ పీక్స్ డ్యూరింగ్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్. The bulk DNA forms the major peaks and other small peaks are referred to as satellite DNA. ఎక్కువ satellite DNA అనే ఉంటుంది. The sequence allow high degree of polymorphism to form basis of DNA fingerprinting. The inheritable mutation observed in the population at high frequency is referred to as DNA polymerization. Principle of DNA fingerprinting is based on matching variable number of tandem repeats of DNA collected at crime spots. So variable number tandem repeats it also called as mini satellites that shows very high degree of polymorphism. VNTR is very specific. It's very specific to individual, differ from person to person maarutuntadi. It shows some similarities between family members. So VNTRs of identical twins same untadi. So hence it is not possible to identify individuality in identical twins by DNA fingerprinting. సదరన్ ప్లాటింగ్ ఈ టెక్నిక్లో ఏంటంటే అగారోస్ జెల్ నుంచి డిఎన్ఏని నైలాన్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయడం, దీన్నే సదరన్ ప్లాటింగ్ అంటారు. ప్రోబ్ ఒక సింగిల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ ఫ్రాగ్మెంట్ని కాంప్లిమెంటరీ టు స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ ప్రోబ్. ఇది దేనికంటే విఎన్టీఆర్ అండ్ డిజైర్డ్ జీన్ ఐడెంటిఫై చేయడానికి వాడతారు. ఇది సెల్ శాంపిల్, ఇది ఎక్స్ట్రాక్టెడ్ డిఎన్ఏ. సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ పెట్టి కట్ చేశారు. కట్ చేసిన తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరసిస్ తర్వాత మెంబ్రెయిన్ నైలాన్ షీట్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసి దానికి ఎక్స్రే పెడితే అప్పుడు మనకి తెలుస్తుంది క్లియర్గా. సో ఇక్కడ సస్పెక్ట్ ఎవ్వరు అని. ఇది పేరెంటల్ క్రోమోజోమ్, ఇది ఇండివిడ్యువల్ ఏ, ఇండివిడ్యువల్ బి. ఇది క్రైమ్ సీన్లో దొరికింది. సో మనం ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా బిఈసి మ్యాచ్ అయింది, అంటే క్రైమ్ చేసింది బి. సో వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ ఇవి. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్లో
involves southern blotting hybridization using radio-labeled VNTR probes. It is included. Isolation of DNA. DNAని ఐసోలేట్ చేయాలి. ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్తో వాటిని కట్ చేయాలి. జెల్ ఎలక్ట్రోఫోరసిస్లో సపరేట్ చేయాలి. ఇప్పుడు సదరన్ బ్లాటింగ్ మెథడ్లో ఆ షీట్కి ఎక్కించి ప్రోబ్స్ని వాటితో కాంప్లిమెంటరీగా చేసి అప్పుడు హైబ్రిడైజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని డిటెక్ట్ చేస్తే ఆటో రేడియోగ్రఫీలో అప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ అప్లై చేయాలంటే క్రిమినల్స్ని రేపిస్ట్లని ఐడెంటిఫై చేయడానికి, పేరెంటల్ డిస్ప్యూట్స్, ఇమిగ్రెంట్ ప్రాబ్లమ్స్, డెడ్ బాడీస్ ఆఫ్ సోల్జర్స్, డెడ్ బాడీస్ ఆఫ్ ఎ పర్సన్ డైడ్ అండ్ బాంబ్ బ్లాస్ట్, రేషియల్ గ్రూప్స్, ఇన్హెరిటబుల్ డిజార్డర్స్ ఉన్నాయా లేదా కనుక్కోవడానికి, టు డిటెక్ట్ డోనార్ సెల్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. డిఎన్ఏ ఐసోలేషన్లో శాంపిల్ ఆఫ్ బ్లడ్, హెయిర్, సీమెన్, బోను కలెక్ట్ చేశారు క్రైమ్ స్పాట్ నుంచి. ద డిఎన్ఏ ఆఫ్ సస్పెక్ట్ ఈజ్ ఆల్సో కలెక్టెడ్ అండ్ ఐసోలేటెడ్ సపరేట్లీ. ఐసోలేటెడ్ డిఎన్ఏని రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ పెట్టి కట్ చేయాలి. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ సెపరేటెడ్ అకార్డింగ్లీ టు ద లెంత్ ఆఫ్ జెల్ యూజింగ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. DNA strand on gel electrophoresis is treated with alkaline solution to split double stranded into single stranded. మార్చినప్పుడు ఇప్పుడు ఈ సింగిల్ డిఎన్ఏ స్టాండర్డ్స్ని నైలాన్ షీట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తాం సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా. ఇప్పుడు ఈ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ హైబ్రిడైజ్ చేయాలి రేడియో యాక్టివ్ విఎన్టీఆర్ ప్రోబ్స్ తోటి. సో ఎక్సెస్ ప్రోబ్స్ వాష్డ్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు నైలాన్ షీట్ ఎక్స్రే ఫోటోగ్రాఫ్ మీద పెట్టినప్పుడు ఆ బ్యాండ్స్ ఆఫ్ విఎన్టీఆర్స్ కనిపిస్తాయి. సో బ్యాండ్స్ ఆఫ్ ఎక్స్రే షీట్ ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్. Comparing the DNA fingerprint of sample collected in crime spot with suspect. అలా ఐడెంటిఫై చేయాలి మనం. సో సదరన్ బ్లాటింగ్ అంటే ద టెక్నిక్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ డిఎన్ఏ ఫ్రమ్ అగార్ జెల్ టు నైలాన్ షీట్ కలెక్టెడ్, దీన్నే సదరన్ బ్లాటింగ్ అంటాం. ప్రోబ్ అంటే ఇది సింగిల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ కాంప్లిమెంటరీ టు స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్, దీన్నే ప్రోబ్ అంటాం. ఇది విఎన్టీఆర్స్ని డిజైర్డ్ జీన్ని ఐడెంటిఫై చేయడానికి వాడతారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.